హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు మీకు ఒక టేస్టీ పచ్చడి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అది దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఏమేం కావాలో చెప్తాను. నేను ఇక్కడ ఒక కప్పు, ఈ కప్పుతోటి తీసుకున్నానండి దోసకాయ. నేను అది కొంచెం కర్రీకి కొంచెం వేరే కర్రీ చేస్తున్నాను. దాంట్లో దీంట్లో ఒక బౌల్ తీసుకున్నాను, కొంచెం తీసుకున్నాను. ఇది అలాగే టమాటా తీసుకున్నాను. నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు, కారం కొంచెం స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 6 ఎన్నో తీసుకున్నాను, 6-7 తీసుకున్నాను పచ్చిమిర్చి. కొంచెం కరివేపాకు. తాలింపుకి వచ్చేసి మనకి పల్లీలు 1 స్పూన్ ఉంటాయి, అవి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, నువ్వులు, ఇది కూడా 1 స్పూన్ ఉంటుందండి. ఇవి వేసుకుంటే ఏంటంటే కమ్మగా ఉంటుంది మనకి పచ్చడి. లేదు అనుకుంటే మానేయచ్చు. పల్లీలుని నువ్వులు స్కిప్ చేసుకోవచ్చు, ఇంకా అది బాగానే ఉంటుంది. కాకపోతే వేసుకుంటే ఏంటంటే మనకి కమ్మగా ఉంటుంది అనమాట. ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ నువ్వులు పల్లి 2 వేస్తున్నాను. కొంచెం కొంచెమే వేస్తాను. లైట్గా మెంతులు వేసామని పేరుకి మెంతులు వేస్తాను. తర్వాత వెల్లుల్లిపాయి, తర్వాత ఎండుమిర్చి మనం తాలింపుకి. అంతే, సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం సేమ్ మిక్సీలో కూడా మనం రోటి పచ్చడిలానే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తానండి నేను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. నేను ధనియాలు చూపించడం మర్చిపోయాను. లైట్గా కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం పాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు అవి వేసేస్తాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో పల్లీలు వేసేస్తున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, అలాగే మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మెంతులు ఊరికే వేసానన్న పేరుకి వేస్తున్నాను. అంతే, లైట్గా, చాలా లైట్గా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అవి వేసేద్దాం. అలాగే నువ్వులు కూడా వేసేస్తున్నానండి. ఇది 1 స్పూన్ ఉంటుంది. చిందేస్తాయి, చూసుకుని వేసుకోవాలి. వెంటనే నేను పచ్చిమిర్చి వేసేస్తున్నాను. మనకి పచ్చళ్ళు అనేవి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను, మళ్ళీ తాలింపులో కొంచెం వేసుకున్నాం. ఇది అన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి. ఇవి మాడిపోకుండా చక్కగా దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసేస్తున్నాను. 1/2 స్పూను పసుపు, అలాగే కొంచెం ధనియాలు. ఇందాక ధనియాలు మర్చిపోయానని చెప్పాను కదా, కొంచెం ధనియాలు, 1/2 స్పూను ధనియాలు. కొంచెం ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఇవి తీసేసుకోవచ్చు. ఇవి మనం బౌల్లోకి తీసే ముందు నేను కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర ఫ్రై చేయాల్సిన పని లేదు. టమాటా ఒక్కటే కొంచెం మగ్గించుకోవాలి. దోసకాయ కూడా పచ్చిదే వేస్తాం. దోసకాయ కూడా మనమేం ఫ్రై చేయాల్సిన పని ఉండదు. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి మనకి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసి ఇవి తీసేస్తాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కొత్తిమీర పచ్చడిలా ఉంటుంది. సరిపడా చూసుకుని వేసుకోవాలి. నేను చూడండి ఇంత వేసాను కాదండి. వేసుకుని నేను దీన్ని మనకి ఈ హీట్ సరిపోతుందండి. నేను ఇది బౌల్లోకి తీసేస్తాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. టమాటా మగ్గించుకోవడానికి అనమాట. కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఈ టమాటా మగ్గించేసుకుని చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ అది వేసుకుని
గ్రైండ్ చేసేసుకోవటమే. తొందరగానే ఫాస్ట్ మగ్గిపోతుంది మనకి. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే కొంచెం మగ్గిపోతుంది తొందరగా. ఒక స్పూన్ ఇందులో టమాటా మగ్గడానికి ఒక స్పూన్ వేస్తున్నాను. తాలింపు ఇందాక తీసుకున్నాం కదా, అందులో కూడా కొంచెం సాల్ట్ వేసేస్తాను. ఇది మగ్గిపోయింది. మెత్తగా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం. చూడండి, మనకి టమాటా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది మనకి. టమాటా కదా తొందరగానే మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవడమే. దోసకాయ ఏం మనం మగ్గించుకోని అవసరం లేదు, పచ్చిదే వేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇది కొంచెం చల్లారనిద్దాం. వెల్లుల్లిపాయ మనం మిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇందాక తీసాం కదా పచ్చిమిర్చి పల్లి ఆ పోపు అంతా కొంచెం వెల్లుల్లిపాయ వేసేసుకొని అది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు టమాటా లాస్ట్లో దోసకాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే మెత్తగా అయిపోతుంది దోసకాయ వేసుకున్నాం అంటే. ముందు వేసుకోకూడదు దోసకాయ, లాస్ట్లో కొంచెం తీసే ముందు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక మనం ఇది ముందు తీసి పెట్టుకున్నాం కదండి, పల్లి శనగపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇది నేను మిక్సీ వేసేస్తున్నాను. ఇదిగో వెల్లుల్లిపాయ రబ్బలు వేస్తున్నాను, ఒక 7-8 వేసి ఇది మిక్సీ చేసేస్తాను. ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు టమాటాని దోసకాయ వేసుకోవాలి. ఇది ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు నేను టమాటా వేసేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత కూడా దీన్ని కొంచెం మెత్తగా అవుతుంది మనకి. ఇది పేస్ట్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో దోసకాయ వేసుకోవాలి. పులుపు కోసం కొంచెం ఉరికే ఒక్క స్పూను, ఒక హాఫ్ స్పూను చింతపండు వేసుకోవాలండి. పేస్ట్ అయితే మామూలుగా చింతపండు వేసుకునేటైతే ఉరికే కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. మనం లెమన్ అయినా వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు నేను ఇందులో దోసకాయ ముక్కలు వేస్తాను. వేసి మనం ఒక 2 పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. పచ్చగా ఉంటేనే బాగుంటుంది దోసకాయ ముక్క. నేను ఇక్కడ గ్రైండ్ చేస్తానండి. ఇది చూసారా, కొంచెం ముక్కల కింద కూడా కనపడితే బాగుంటుంది మనకి. మరి మెత్తగా వేసేసుకుంటే బాగోదు. ఇక ముక్కలు ఇలాగ ఉండాలి మనకి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడే ఉప్పు అవన్నీ మనం టేస్ట్ చూసుకుని సరిపోతే వేసుకోవచ్చు. తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. సమ్మర్లో దోసకాయ కదా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో మనకి ఎండలకి చాలా హాయిగా ఉంటుంది తింటే. కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు వేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది. డైజెషన్ కూడా ఇంగువ మనకి బాగుంటుంది, మంచిది. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం కలర్ కోసం ఒక హాఫ్ స్పూను పసుపు. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పచ్చడి ఇది కలిపేస్తున్నాను. చేశాను కదా, ఇది కలిపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేస్తానండి. నేను బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఓకే అండి, నేను బౌల్లోకి సర్వ్ చేస్తాను. మనకి సమ్మర్లో కూల్గా ఉండి హాయిగా అనిపించే దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.